ఒకప్పుడు యూట్యూబ్ ఛానల్ని డిలీట్ చేసిన ఒక అబ్బాయి 31 కోట్ల సబ్స్క్రైబర్స్తో ఉన్న టీ సిరీస్ యూట్యూబ్ ఛానల్ని సెకండ్ ప్లేస్లోకి నెట్టేసి 49 కోట్ల సబ్స్క్రైబర్స్తో యూట్యూబ్లోనే నెంబర్ 1 పొజిషన్లో ఉన్న మిస్టర్ బీస్ట్ గురించి అయితే మనం ఈరోజు తెలుసుకుందాం. I somehow have unrestricted access to all of the Great Pyramids of Egypt! Whoa, no, this is the coolest. మిస్టర్ బీస్ట్ అసలు పేరు వచ్చేసి జేమ్స్ డొనాల్డ్సన్. మే 7, 1998లో అమెరికాలో పుట్టాడు. జిమ్మీ పేరెంట్స్ వచ్చేసి మిలిటరీలో పనిచేసేవాళ్ళు. జిమ్మీకి 9 years ఉన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ డైవర్స్ తీసుకున్నారు. జిమ్మీ వాళ్ళ అమ్మతో ఉండేవాడు. జిమ్మీ చాలా ఇంట్రోవర్ట్, మనుషుల మధ్య ఉండటానికి చాలా ఇబ్బంది పడేవాడు. అతడు 11 years ఏజ్లో ఉన్నప్పుడు జిమ్మీకి యూట్యూబ్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. అందరిలాగానే యూట్యూబ్ చూడడంలో కాదు, యూట్యూబ్ వీడియోస్ తీసి పోస్ట్ చేయడంలో చాలా ఇంట్రెస్ట్ ఉండేది. 11 years ఏజ్లో బీస్ట్ 5TY అని యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేశాడు. దాంట్లో ర్యాండమ్గా వీడియోస్ని పోస్ట్ చేస్తూ ఉండేవాడు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని అందరినీ అడిగేవాడు, కానీ అందరూ జిమ్మీని పట్టించుకునే వాళ్ళు కాదు. అప్పట్లో ఎవరికి తెలిసి ఉండదు జిమ్మీ ఈ స్టేజ్కి వస్తాడని. అప్పట్లో జిమ్మీ యూజ్ చేసిన స్ట్రాటజీ వచ్చేసి సబ్ చేశాడు. సబ్ అంటే నా యూట్యూబ్ ఛానల్ నువ్వు సబ్స్క్రైబ్ చేస్తే నీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాను అని. I am with the chairman and CEO of T-Series, and I flew all the way here to India to make you a proposition. If you subscribe to me, I will subscribe to T-Series. So let's do that. అలా ఎంతమంది దొరికితే అంతమందిని అడిగేవాడు, కానీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మిస్టర్ బీస్ట్ వీడియోలు ఎవరు చూసేవారు కాదు. ఫ్రెండ్స్ ఏమో ఎప్పుడు ఏడిపించేవాళ్ళు. దానితో విసుగెత్తిన జిమ్మీ మిస్టర్ బీస్ట్ 5TY ఛానల్ని డిలీట్ చేశాడు. జిమ్మీకి యూట్యూబ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ మాత్రం అసలు పోలేదు. మళ్ళీ 13 years ఏజ్లో వుడెన్స్ గేమ్ టెక్ అనే ఛానల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మళ్ళీ యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేశాడు. ఆ ఛానల్ నేమ్ వచ్చేసి మిస్టర్ బీస్ట్ 6000. మిస్టర్ బీస్ట్ 6000 అనే ఛానల్కి ఒక చిన్న స్టోరీ కూడా ఉంది. జిమ్మీ ఎక్స్బాక్స్లో అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు జిమ్మీకి వచ్చిన పేరు మిస్టర్ బీస్ట్ 6000. అలా మిస్టర్ బీస్ట్ 6000 అనే ఛానల్ని స్టార్ట్ చేశాడు. అయితే జిమ్మీ దానిలో మిస్టర్ బీస్ట్ 6000 ఛానల్లో గేమింగ్ వీడియోస్ అండ్ కొన్ని ర్యాండమ్ క్రేజీ వీడియోస్ చేస్తూ ఉండేవాడు. చిన్నగా సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అయినప్పుడు మిస్టర్ బీస్ట్ 6000 అనే ఛానల్ నేమ్ని మిస్టర్ బీస్ట్గా మార్చాడు. ఎందుకంటే మిస్టర్ బీస్ట్ 6000 అనే పేరు చాలామంది ఉండటంతో మిస్టర్ బీస్ట్గా పేరుని చేంజ్ చేశాడు. మిస్టర్ బీస్ట్ 6000లో అలా ర్యాండమ్ వీడియోస్ చేస్తున్నాడు, కానీ ఇంట్లోనే ఉన్న తన మదర్కి మాత్రం తెలియనివ్వలేదు. ఆ టైంలోనే కాలేజ్కి వెళ్ళాల్సిన ఏజ్ వచ్చేసింది. జిమ్మీ వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి నేను కాలేజ్కి వెళ్ళను, ఫుల్ టైం యూట్యూబ్ కెరియర్గా తీసుకుంటాను అని వాళ్ళ అమ్మతో చెప్పడంతో వాళ్ళ మమ్మీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళమంది. అప్పుడు జిమ్మీ చేసేదేమీ లేక ఫ్రెండ్స్తో కలిసి ఒక రూమ్ని తీసుకొని ఆ రూమ్లోనే యూట్యూబ్ వీడియోస్ని చేస్తూ ఉండేవాడు. సడన్గా జిమ్మీకి ఒక ఐడియా వచ్చింది. అదే 1 నుంచి 1 lakh వరకు నెంబర్స్ని కౌంట్ చేయడం. అయితే జిమ్మీ 1 నుంచి 1 lakh వరకు కౌంట్ చేయడానికి ఏకంగా 40 hours టైం పట్టింది. సర్ప్రైజింగ్లీ ఆ వీడియో చాలా వైరల్ అయింది. జిమ్మీకి అప్పుడు అర్థమైంది క్రేజీ వీడియోస్ చేస్తే వ్యూస్ అనేవి ఎక్కువ వస్తున్నాయి, జనాలు ఎక్కువ మంది చూస్తున్నారు అని. అప్పటి నుంచి డిఫరెంట్ వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాడు. ఎలాంటివి అంటే ఇంగ్లీష్ డిక్షనరీని కంప్లీట్గా చదవడం, ఫిడ్జెట్ స్పిన్నర్ని 24 hours తిప్పడం, మైక్రోవేవ్ని పెట్టి ఆన్ చేయడం, ఇలాంటి క్రేజీ వీడియోస్ అన్నీ చేశాడు. సబ్స్క్రైబర్స్ కూడా 10,000 సబ్స్క్రైబర్స్ దాకా వెళ్ళారు. కానీ ఒక వీడియో మాత్రం జిమ్మీ లైఫ్నే మార్చేసింది. అది ఏంటంటే జిమ్మీ తన దగ్గర ఉన్న $10,000 అంటే ఇండియన్ కరెన్సీలో 8 lakhs రూపీస్ని ఎవరో తెలియని ఒక వ్యక్తికి ఇచ్చేశాడు. ఆ వీడియోని తన ఫ్రెండ్తో వీడియో తీపించుకొని దాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేశాడు. అది చాలా వైరల్ అయింది. జిమ్మీకి కూడా అర్థమైంది ఇలాంటి డబ్బులు
ఎవరో తెలియని వ్యక్తికి ఇవ్వడంలో ఉన్న హ్యాపీనెస్ ఏంటో. అలా వీడియోస్ తీసి ఒక వీడియోలో వచ్చిన మనీని ఇంకొక వీడియోలో ఇన్వెస్ట్ చేసేవాడు. అలా జిమ్మీ వైరల్ అవ్వడంతో జిమ్మీ వీడియోస్ చూసిన ఒక కంపెనీ అతనికి ఛానల్ని 100 కోట్లు ఇచ్చి కొనడానికి ముందుకొచ్చింది. కానీ జిమ్మీ ఆ ఆఫర్ని రిజెక్ట్ చేశాడు. జిమ్మీ తనకి ఉన్న పాపులారిటీ అండ్ ఫేమ్ని యూజ్ చేసుకొని తాను యూట్యూబ్ ఛానల్లోనే కాకుండా బిజినెస్లో కూడా అడుగుపెట్టాడు. జిమ్మీ ఫెస్టిబుల్స్ మిస్టర్ బీస్ట్ ఫెస్టిబుల్స్ అనే చాక్లెట్ బ్రాండ్ని లాంచ్ చేశాడు. ఫెస్టిబుల్స్ చాక్లెట్ని ఫస్ట్లో జిమ్మీ ఆన్లైన్లో సెల్ చేసేవాడు. అప్పుడు అందరిలాగే అందరు యూట్యూబర్స్ లాగా జిమ్మీ కూడా తన ఒక బ్రాండ్ని సెల్ చేసి మనీ గెయిన్ చేసుకుంటున్నాడు అని ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. జిమ్మీ ఫెస్టిబుల్స్ చాక్లెట్స్ ఆఫ్లైన్లోకి తెచ్చిన కొన్ని నెలల్లోనే తను $200 నుంచి $300 మిలియన్ బిజినెస్ చేసింది. ఇది గమనించిన బ్రేవ్ కేవ్ ఇన్వెస్ట్మెంట్ ఏజెన్సీ అమెరికా 2023లో ఒక రిపోర్ట్ని పబ్లిష్ చేసింది. హర్షీస్ చాక్లెట్ మార్కెట్ వాల్యూ పడిపోతుంది ఫెస్టిబుల్ చాక్లెట్స్ వల్ల అని ఒక రిపోర్ట్ని పబ్లిష్ చేసింది. దాని తర్వాత జనాలు హర్షీస్ చాక్లెట్కి వన్ ఆఫ్ ది బిగ్ కాంపిటీటర్ మిస్టర్ బీస్ట్ ఫెస్టిబుల్ చాక్లెట్స్ అని అర్థం చేసుకొని అసలు టేస్ట్ ఎలా ఉంటుందా అని కొనటం స్టార్ట్ చేశారు. ఫెస్టిబుల్స్ చాక్లెట్స్ లాంచ్ చేసిన 2 yearsలోనే 500 మిలియన్ మార్కెట్లో ఉన్న కంపెనీగా ఎదిగింది. ఒకవైపు యూట్యూబ్లో నెంబర్ 1 పొజిషన్లో ఉంటూ ఇంకొక వైపు బిజినెస్లో కూడా మంచి పొజిషన్లో ఉన్న మిస్టర్ బీస్ట్ స్టోరీ ఇదే. వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మళ్ళీ కలుద్దాం. దిస్ ఈజ్ గంగాధర్ సైనింగ్ ఆఫ్.